ఈ అన్నపూర్ణ శ్రీరామ్ మ్యూజికల్ అకాడమీ కార్యక్రమం అంటే ఇది కుటుంబ సభ్యుల కార్యక్రమంగానే భావిస్తారు ఎవరైనా. ముఖ్యంగా కళాకారులు, గాయకులు మన ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం స్వంతంగా చేసుకుంటున్నటువంటి కార్యక్రమంగా భావిస్తారు ప్రతి ఒక్కరూ. అందుకొరకే శ్రీరామ్ గారంటే, అన్నపూర్ణ గారంటే ప్రతి ఒక్కరికి అభిమానం. డాక్టర్ రాజారామన్న గారు ప్రఖ్యాత గాయకులు ఇప్పుడే విచ్చేశారు, వారికి సాదర స్వాగతం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వారు కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి గొప్ప గాయకులు. ఈరోజు మా చెల్లెలు గారి బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా చేసుకుంటున్నామని మేము. ఎందుకంటే మా అమ్మాయి వచ్చారు, మా అల్లుడు గారు, మా పిల్లలు అందరూ వచ్చారు, మా ఉషా గారు, అరుణ గారు, మరి మా అమ్మాయిలు ఇద్దరు సత్యవతి గారు, సో అగైన్ అందరూ ఉన్నారండి. వీళ్ళందరి నేతృత్వంలో మా చెల్లెకి మేము చిన్న అమ్మాయి ఇప్పుడే పుట్టారండి ఆమె. అందుకోసం ఆమెకు స్వీట్ ఇవ్వాలి కదా, న్యాయంగా ఉంటే ఒక స్వీటు పూలు రెండు ఇచ్చి ఆమె మేము కాపాడుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా ఉషా గారు, ఈనాడు పుట్టినరోజు అమ్మాయి పుట్టినరోజు. ఈనాడు అమ్మాయి పుట్టినరోజు, అయిన వారికందరికీ పండుగ రోజు. ఈనాడు అమ్మాయి పుట్టినరోజు, గారాల గులాబీలు వికసించెను, చిన్నారి మీ చిరునవ్వులు చిందించెను. ఏనాటికి అవి మా కోసమే, ఏనాటికి అవి మా కోసమే, ఇలా ఇన్నాళ్ళు విరియాలి మీ బంధమే, మీ బంధమే. ఈనాడు మా చెల్లి పుట్టినరోజు, అయిన వారికందరికీ పండుగ రోజు. ఈనాడు మా చెల్లి అన్నపూర్ణ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు సంతోష్ రెడ్డి గారు కూడా పుష్పగుచ్చాన్ని బహుకరిస్తున్నారు అన్నపూర్ణ గారికి. ప్రసాద్ గారు తొలినాళ్లలో దూరదర్శన్లో ఋతురాగాలు అనే లైవ్ టెలికాస్ట్లో ప్రతిరోజు నటించడం జరిగింది. ఒక గొప్ప నటులు, సకల కళానిధి అనే బిరుదు వారి సొంతం. ఇప్పుడు నిజంగా పాటలు అంటే ప్రతినిత్యం పాడుకుంటాము, కానీ గాయకులకు తృప్తి ఉండదు. ఏంటంటే పాటలు పోతున్నాయని అనుకుంటారు, కానీ పాటలతో పాటు ఇవి కూడా మనకు ప్రధానమే. గుడ్. ధన్యవాదాలండి. ఈ జంట కలకాలం ఇలాగే ఉండాలని, మా అందరినీ ఇలాగే కాపాడుకోవాలని, మా పాటలన్నీ వాళ్ళు వినాలని కోరుకుంటూ, అమ్మా అమ్మా కొమ్మ కొమ్మక సన్నాయి అండి, కొమ్మ కొమ్మక సన్నాయి పాడండి.